నల్గొండ జిల్లా ప్రజలందరికీ నా నమస్కారం. నేను గార్లపాటి జితేంద్ర కుమార్. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరుగుతున్న దేశాభివృద్ధికి ఆకర్షితుడనై వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ ప్రజాసేవ చేయడానికై ముందుకొచ్చాను. ప్రజలందరికీ నా శుభాభివందనాలు. మార్పు కోసం, ప్రగతి కోసం, అమరవీరుల ఆకాంక్షల సాకారం కోసం అందరికీ నా నమస్కారాలు. దేశ అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం ఎంత అభివృద్ధి చెందిందో గత 5 సంవత్సరాల్లో కొన్ని విషయాలు మీ ముందు ఉంచదలుచుకున్నాను. స్వచ్ఛ భారత్. మనం ఆర్థికంగా, సామాజికంగా మన అభివృద్ధి చెందాలంటే ముఖ్యమైనది మనం ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇల్లు, మన వీధి, మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం పరిశుభ్రంగా ఉండాలి. అందుకే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఒక్కరిలో పరిశుభ్రత స్ఫూర్తిని రగిలించారు. ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాల్గొన్న ఉద్యమం ఏదైనా ఉంది అంటే అది స్వచ్ఛ భారత్ ఉద్యమం మాత్రమే. ఈ కార్యక్రమం కింద ఎన్నో పట్టణాలు, గ్రామాలు 100% పరిశుభ్రతను సాధించాయి. 100% మరుగుదొడ్లు ఉన్న గ్రామాలు అవతరించాయి. పాలు తాగే పాపాయి నుండి ఈరోజు ముదుసలి వరకు కూడాను ప్రతి ఒక్కరికి పరిశుభ్రత పైన ఎంతో అవగాహన ఏర్పడింది. ఈ రోజుల్లో రోడ్డు మీద చెత్త వేయాలన్నా, ఉమ్మి వేయాలన్నా 1 నిమిషం ఆలోచిస్తున్నాము. దానికి కారణం నరేంద్ర మోదీ గారు. 3.5 లక్షల గ్రామాల్లో మరుగుదొడ్లు ఎలా నిర్మించబడ్డాయి? ఎలాంటి అభ్యర్థన, విన్నపం లేకుండా ప్రభుత్వం 12,000 రూపాయలు ఇచ్చింది. దాంతో మేము మరుగుదొడ్డి కట్టించుకున్నాం. తలవంపుల నుంచి విముక్తి లభించింది. 1,25,00,000 మంది బాలికల బ్యాంకు ఖాతాలు ఎలా తెరుచుకున్నాయి? ఏమీ ఆశించకుండా, ఏ అభ్యర్థన లేకుండా. మేము మా అమ్మాయి బ్యాంక్ ఖాతా కూడా తెరిపించాం. మా అమ్మాయి పేరున మేము జమ చేసే డబ్బు ఆమెకే చెందుతుంది. 8 కోట్లకు పైగా ఆడపిల్లల బ్యాంకు ఖాతాల్లోకి లోన్ ఎలా చేరింది? ఎలాంటి షరతులు కానీ, కండిషన్స్ కానీ లేకుండానే మాకు తేలిగ్గా 1,17,000 లోను లభించింది. ఆ డబ్బుతో నేను 15 కుట్టు మిషన్లు కొన్నాను. నా దగ్గరికి ఇప్పుడు 30-40 మంది మహిళలు రోజు కుట్టు పని నేర్చుకోవడానికి వస్తారు. ఇప్పుడు 3కి బదులు 6 నెలల ప్రసూతి సెలవుల నిబంధన ఉంది. నేరస్తులకు కఠినమైన శిక్షకు ఉత్తర్వు. విషయం స్పష్టం. ఒక్కొక్క వ్యక్తి యొక్క శక్తి అభివృద్ధిగా మారుతోంది. అందుకే కదా దేశంలో దశాబ్దాలుగా జరగనిది కేవలం 48 నెలల్లో జరిగింది. మేక్ ఇన్ ఇండియా. ఆరోగ్యం తర్వాత మనకు పని కావాలి. పని కావాలంటే పరిశ్రమలు కావాలి. పరిశ్రమలు కావాలంటే పెట్టుబడులు కావాలి. ఈ చక్రం నిరంతరంగా సాగాలంటే మనం వాడే ప్రతి వస్తువు మన దేశంలోనే తయారు కావాలి. ఇదే లక్ష్యంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రపంచ దేశాలన్నీ తిరిగి మన దేశంలో ఉన్న పెట్టుబడికి అవకాశాలను వారికి చెప్పి లక్షల కోట్ల పెట్టుబడులను మన దేశానికి తీసుకొచ్చారు. ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఇంతకు ముందు ఉన్న ఇమేజ్ను మార్చి పెట్టుబడులకు, పరిశ్రమలకు అత్యంత అనుకూల దేశంగా తయారు చేశారు. ఇంటి విషయం ఏం చెప్పను, నాన్నకి బాబాయ్కి రోజు గొడవలే. బాబాయ్కేమో బిజినెస్ చేయాలని, నాన్న అనేవారు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయిరా అని. ఇప్పటికీ ఆ విషయం ఎలాగోలా సెటిల్ అయింది. ఇప్పుడు బాబాయ్ సొంతంగా బిజినెస్ చేస్తున్నాడు. 20 మందిని పనిలో పెట్టుకున్నాడు కూడా. ఇప్పుడు వీళ్ళ మధ్య స్నేహం కూడా పెరిగింది. ఇంతకీ ఈ ముద్రా లోన్ ఏంటో తెలుసా మీకు? మోదీ గారు పంపారని విన్నాను, కానీ ఇది రావడంతో లైఫ్ సెట్ అయిపోయింది. ఏయ్ చింటూ, ఏం చేస్తున్నావు? వెళ్ళు, లోపలికి వెళ్ళి చదువుకో. వెళ్తానులే. చూడండి, దేశంలో యువత యొక్క విశ్వాసం పెరుగుతూ ఉంది. ఎలా? हुनर का साथ निभाया, सपनों को सच कर दिखाया, मेहनत को दी साहस की ताकत, मिलकर नया सूरज उगाया. విషయం స్పష్టం.
ఒక్కొక్క యువశక్తి అభివృద్ధి పథంలో సాగుతోంది. అందుకే కదా ఎన్నో దశాబ్దాలుగా జరగనిది కేవలం 48 నెలల్లో జరిగింది. డిజిటల్ ఇండియా. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. రాబోయేది డిజిటల్ యుగం. 2020 సంవత్సరానికి ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ కనెక్షన్తో అనుసంధానించే లక్ష్యంగా మన ప్రధానమంత్రి గారు పనిచేస్తున్నారు. ఒకానొకప్పుడు నిరుపేదకి బ్యాంకులో ఖాతా ఉండేది కాదు. కానీ ఇప్పుడు జన్ధన్ ఖాతాతో మా బీమా కూడా మొదలైంది. కుటుంబం సురక్షితం, నేను సురక్షితం అయ్యాను. గ్యాస్ సబ్సిడీ నా ఖాతాలోకి రావడం మొదలైంది. నేను అంటాను, జనధన్ అంటేనే రక్షణ. ఒకానొకప్పుడు నిరుపేద జేబు రోగాల పేరును కూడా ఖాళీ అయిపోయేది. కానీ ఇప్పుడు మేము మార్కెట్ నుంచి 1000 రూపాయలకి మందులు కొంటాం. ఒకవేళ మాకు 300కే మందులు దొరికితే అంతకంటే ఇంకేం కావాలి? నిరుపేద ఇంట్లో చాలా వరకు చీకటి నిండి ఉండేది. కరెంట్ వచ్చాక మా గ్రామంలో ఎంతో ఆనందకర వాతావరణం నెలకొంది. అది సరే, పేదవారికి అసలు ఇల్లెక్కడుండేది? లేదు, ఇల్లు లేదు. వర్షం పడితే పైకప్పు మీద నుంచి నీళ్లు కారేవి. కష్టంగా ఉండేది. ప్రధానమంత్రి ఇల్లిచ్చాక మా జీవితం సౌకర్యంగా ఉంది. నేడు దేశం ఒక్కొక్క నిరుపేద శక్తిని అభివృద్ధితో జోడించింది. అందుకే కదా దశాబ్దాలుగా జరగనిది కేవలం 48 నెలల్లో జరిగింది. అవినీతి లేని పాలన. గత ప్రభుత్వాలు కామన్వెల్త్ కుంభకోణం, బొగ్గు కుంభకోణం, 2G కుంభకోణం, ఇలా 10 లక్షల కోట్ల కుంభకోణాలు చేసి ఇలా రోజుకో కుంభకోణంతో అవినీతిని స్వయంగా పాలకులే పెంచి పోషించారు. కానీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో కుంభకోణం కాదు కదా, చిన్న అవినీతి మచ్చ కూడా ప్రభుత్వం మీద పడలేదు. అవినీతి లేని పూర్తి పారదర్శక పాలన మన నరేంద్ర మోదీ గారు మనకు అందిస్తున్నారు. GST ఒకే దేశం ఒకే పన్ను అనే నినాదంతో విజయవంతంగా అమలు చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలు విధించే అనేక పన్నులను రద్దు చేసి ఒకే పన్ను GSTని అమలు చేయడం వల్ల ప్రజలపై పన్నుల భారం నేరుగా తగ్గింది. 12 కోట్ల మంది రైతులకు లబ్ధి కలిగించేలా సరికొత్త సంక్షేమ పథకం. పూర్తి పారదర్శకంగా ఏడాదికి 6,000 రూపాయలను పంట సాయంగా చెల్లిస్తాం. 2018 డిసెంబర్ నుంచి కార్యక్రమం అమల్లోకి వచ్చినట్లు గోకుల్ మిషన్ కు ఈ సంవత్సరం 750 కోట్ల కేటాయింపులు. గో ఉత్పాదకతను పెంచడం కోసం సరికొత్త రాష్ట్రీయ కామధేన్ ఆయోగ్. పెన్షన్ విధానానికి మార్పులు. పెన్షన్లో ప్రభుత్వ వాటా 14% పెంపు. ఈఎస్ఐ లిమిట్లో 15,000 నుంచి 21,000కు పెంపు. ప్రధానమంత్రి శ్రమ్ యోగిమాన్ ధన్ పేరిట మరో సరికొత్త స్కీమ్. నెలకు 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతోంది. 15,000 రూపాయల నెల జీతం ఉండే వేతన జీవులకు కొత్త పథకం. మన ఇళ్లలో ఆడవాళ్ళు కట్టెల పొయ్యి మీద వంట చేయాలంటే పొగకు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనందరికీ తెలిసిన విషయమే. దానివల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇలాంటి ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఉజ్వల యోజన పథకం ద్వారా దేశంలో ఇప్పటికీ 4.5 కోట్ల LPG గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ ఉజ్వల యోజన పథకం ద్వారా మన నల్గొండ జిల్లాలో కూడాను ప్రతి మారుమూల గ్రామానికి కూడాను పేద మహిళలకు గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల వాళ్ళ ఆరోగ్యం చాలా మెరుగుపడింది. పల్లె నుంచి తల్లి ఫోన్ వచ్చింది. అమ్మా, ఎలా ఉన్నావు? ఒరేయ్, ఊళ్ళోకి ఇప్పుడు రోడ్లు, కరెంటు రెండూ వచ్చేసాయి. నువ్వెప్పుడు వస్తున్నావురా? చెప్పేది వినమ్మా, నేను వచ్చేస్తున్నాను. తల్లి చేతి వంట రుచి నేటికి అదే. కానీ ఆ బొబ్బలిప్పుడు మాయమైపోయాయి. ఆమె కళ్ళల్లో నేటికి అదే మమత. కానీ ఒకప్పటి మంట మాయమైపోయింది. కానీ అసలు ఇదంతా ఎలా జరుగుతోంది? कोशिशों ने धुएं को हटाया, इरादों ने अंधेरा मिटाया, आशाओं ने दीपक जलाए, सच्चे कदमों ने रास्ता बनाया. విషయం స్పష్టం. ఒక్కొక్క వ్యక్తి యొక్క శక్తి అభివృద్ధిగా మారుతోంది. అందుకే కదా దేశంలో దశాబ్దాలుగా జరగనిది కేవలం 48 నెలల్లో జరిగింది.
नियत सही विकास। అట్లాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేద మధ్యతరగతి ప్రజలకు సొంత ఇల్లు, రైతులకు నీళ్లు అందించే కృషి సించే యోజన, ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకు సుకన్య సమృద్ధి యోజన, రైతులకు పెట్టుబడి సాయం వంటి ఎన్నో పథకాలు ప్రయోజనాలను గ్రామీణులకు చేర్చారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. రైతన్న పంట ఇప్పుడు నీటి కోసం ఎందుకు తప్పించడం లేదు? చెమటోడ్చి పండించిన పంట ఆదాయం ఎందుకు తగ్గడం లేదు? ఇప్పుడు తక్కువ డబ్బుతో బీమా అవుతోంది. మునుపలా ఉండేది కాదు. తుఫాను గాలివాన వల్ల ఎటువంటి నష్టం వచ్చినా దానికి బీమా లభిస్తోంది మాకు. ఇప్పుడు అన్నగారు మొబైల్ ద్వారా మార్కెట్లతో ఎలా జతవుతున్నారు? అన్నగారి సమస్యలన్నీ ఇప్పుడు ఎలా తొలగిపోతున్నాయి? గతంలో మేము గొడవలు కొట్లాట్లు పడాల్సి వచ్చేదే, కానీ ఇప్పుడు మాకు ఎరువు బాగా దొరుకుతోంది. ఎంత కావాలంటే అంత లభిస్తోంది. ఇప్పుడు పంటకి 1.5 రెట్ల ధర లభిస్తోంది. గతంలో జరగనిది ఇప్పుడు జరుగుతోంది. తక్కువ ధర పలికినప్పుడు మా ఇంటి ఖర్చులు తగ్గించుకోవాల్సి వచ్చేది. మేము మిషన్ కూడా కొనలేకపోయాం. ఈ రోజు మా చక్కటి పంట చాలా మంచి ధరకు అమ్ముడుతుంది. దాంతో 25 నుండి 30% ఆదాయం పెరిగింది. దాంతో మేము పిల్లల్ని చదివిస్తున్నాం. ఇక ముందు పిల్లల భవిష్యత్తు ఎంత బాగుంటది. ఎలా? విషయం స్పష్టం. ఒక్కొక్క రైతన్న శక్తి అభివృద్ధిగా మారింది. అందుకే కదా దశాబ్దాలుగా జరగనిది కేవలం 48 నెలల్లో జరిగింది. మోదీ గారు ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. దానివల్ల ఎన్నో గొప్ప ఫలితాలు వచ్చినవి. దాంట్లో ఒకటి ట్రిపుల్ తలాక్. ముస్లిం ఆడపడుచులకు శాపంలా మారిన ఈ ట్రిపుల్ తలాక్ను నిషేధించడం వల్ల వారి జీవితాలకు ఒక భద్రత కల్పించారు. ప్రతిపక్షాలు ఓట్ల రాజకీయాల కొరకు ఎంత వ్యతిరేకించినా వెనుకడుగు వేయకుండా ముస్లిం ఆడపడుచుల జీవితాల్లో ధైర్యాన్ని నింపారు. గత ప్రభుత్వాలు 55 ఏళ్లలో చేయలేని పనులు ప్రధానమంత్రి మోదీ గారు 55 మాసాల్లో చేసి చూపించారు. రక్షణ రంగానికి 3 లక్షల కోట్ల కేటాయింపు అవసరమనిపిస్తే అదనపు నిధుల కేటాయింపుకు సిద్ధం. మనం శాంతిని కోరుకుంటాం, కానీ మన శాంతికి ఎవరైనా భంగపరిస్తే వారికి ధీటైన సమాధానం చెప్తాం. पुलवामा में हुआ क्रूर आतंकवादी हमला यह दिखाता है कि अब बातों का समय निकल चुका है. अब सारी दुनिया को आतंकवाद और उसके समर्थकों के विरुद्ध एकजुट होकर ठोस कदम उठाने की आवश्यकता है. పాకిస్తాన్లో జరిపిన 2 సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా మన దేశ రక్షణ కొరకై ఎంతవరకైనా వెళ్తామని ప్రపంచ దేశాలకు తెలియచెప్పాము. हमारे सुरक्षा बलों को पूर्ण स्वतंत्रता दे दी गई है. हमें अपने सैनिकों के शौर्य पर, उनकी बहादुरी पर पूरा भरोसा है. मैं देश को भरोसा देता हूं कि हमले के पीछे जो ताकतें हैं, इस हमले के पीछे जो भी गुनहगार हैं, उन्हें उनके किए की सजा अवश्य मिलेगी. पुलवामा हमले के बाद अभी मनस्थिति और माहौल दुख के साथ आक्रोश से भरा हुआ है. हमारे लिए एक एक वीर जवान का खून अनमोल है. पहले क्या होता था, कितने भी लोग मारे जाएं, जवान सभी शहीद हो जाएं, लेकिन शायद ही कोई बड़ी कार्रवाई होती थी. लेकिन अब कोई भारत को आंख दिखाने का साहस नहीं कर सकता. ఈ రోజు మన దేశ అభివృద్ధి కొరకే కావాల్సింది నరేంద్ర మోదీ గారే ప్రధానిగా కావాలని ప్రతి ఒక్కరి మనసులో ఉంది. ఇవి రాష్ట్ర ఎన్నికలు కావు, దేశ ఎన్నికలు అని చెప్పేసి అందరం మనం గుర్తించాలి. आइए उस आत्मविश्वास को लेकर के चले. एक पराक्रमी राष्ट्र के रूप में आगे बढ़ना है
और सपनों को पूरा करने के लिए समयबद्ध समय सीमा में एक के बाद एक कदम उठाना है। सरकार आपके साथ है। గార్లపాడి జితేంద్ర కుమార్ అను నేను దేశం కోసం, నల్గొండ ప్రజల కోసం, నల్గొండ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ గారి ఎంబడి నడుస్తానని ప్రమాణం చేస్తున్నాను. దేశం కోసం మోదీ, మోదీ కోసం దేశం. మళ్ళీ మోదీ రావాలి, ఈ అభివృద్ధి కొనసాగాలి. అవినీతి అంతం మోదీతోనే సాధ్యం. ప్రజలతో బీజేపీ, ప్రగతి కోసం నరేంద్ర మోదీ. జై హింద్, జై భారత్.